హాయ్ అందరికీ, నా పేరు రవి. వెల్కమ్ టు ఆర్పి అన్ఫిల్టర్డ్, స్టోరీస్ ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్. స్టోరీస్ ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్ అనే ట్యాగ్లైన్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్పి, దాని తర్వాత అసలు ఈ వీడియో ఏంటి, నేను ఎవరు, నా ఇంట్రో ఏంటి అనేది ఒక కైండ్ ఆఫ్ ఇంట్రో వీడియో అనుకోవచ్చు మీరు. సో యా, స్టోరీస్ ఫ్రమ్ ఇంట్రోవర్ట్ ఎందుకు అంటున్నాను ఆ ట్యాగ్లైన్ అంటే, నేను చాలా ఇంట్రోవర్ట్ని. మనకి ఎంత ఇంట్రోవర్ట్ అంటే, ఎవరో ఏదో అనుకుంటారు, లేదా నా వైఫే ఏమైనా అనుకుంటుందేమో అని కొన్నిసార్లు నేను చెప్పను. సో దాట్ ఇంట్రోవర్ట్ ఐఎమ్. అండ్ ఆల్ ఆఫ్ సడన్ నౌ ఇప్పుడు ఆ ఇంట్రోవర్ట్ జోన్ని బ్రేక్ డౌన్ చేయాలి, ఎందుకు అట్లా బ్రేక్ డౌన్ చేయాలి అనే జోన్కి ఎందుకు వచ్చాను అనేది కూడా గోయింగ్ ఫర్దర్ వీడియోస్లో మనం మోర్ మాట్లాడుకుందాం. బేసిక్గా ఎప్పుడు అనుకోలేదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనే ఆలోచన వస్తుంది, స్టార్ట్ చేస్తాను, అసలు ఒక వీడియో పెడతాను అనేది ఎప్పుడు నాకు అసలు ఈ థాట్ ప్రాసెస్లో ఎప్పుడూ లేదు. బట్ యా, థింగ్స్ షుడ్ హ్యాపన్ అని రాసి ఉంటే మనం దాన్ని మార్చలేము. సో మనది ఇంకోటి చెప్పాలి అంటే, నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను. ఎంత ఓవర్ థింక్ చేస్తాను అంటే, లైఫ్లో వాడేదో అనుకుంటాడు, వీడేదో అనుకుంటాడు, అయ్యో నేను ఇట్లా చేస్తే వాడికి ఏమవుతుందో, నేను ఇలా మాట్లాడితే వాడికి ఏమవుతుందో. సో ఇంత ఓవర్ థింకింగ్ పర్సన్ని నేను బేసిక్గా. కానీ సూన్ కొంచెం జరుగుతున్న కొద్దీ, లైఫ్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లోగా రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, ఎంత చెయ్యి, ఏం చెయ్యి, వాడిని గురించి మాట్లాడుకోవాలి అని డిసైడ్ అయి ఉంటే, నువ్వు కరెక్ట్ చేయి, రాంగ్ చేయి, వాడు మాట్లాడుకుంటాడు. నువ్వు ఏదైనా చేయి, వాడు మాట్లాడుకుంటాడు. ఇది ఫర్ షూర్. సో ఆ రియలైజేషన్ పాయింట్ వచ్చేసింది నాకు లైఫ్లో. సో ఇప్పుడు ఎవడు ఏమైనా అనుకొని, ఏమైనా చేయని, నేను జనాలతో కనెక్ట్ అవుదాము అనుకుంటుంది ఏదో క్రేజ్ కోసమో లేదా వ్యూస్ కోసమో, అది కాదు. బేసికల్గా నా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారేమో, నాకు తెలియదు. బట్ యా, ఇప్పుడు ఉన్నారు అంటే ఉండొచ్చు. సో వాళ్ళందరికీ ఇది ఏంటి అంటే, అరే బాస్ మనం బ్రేక్ చేయాలి, ఇంకా అదే ఓవర్ థింకింగ్ జోన్లో ఉండి అలానే ఉంటే వర్కౌట్ అవ్వదు. ప్రతిదానికి ఒక బ్రేక్ పాయింట్, ఒక ఫ్రీజ్ పాయింట్ వస్తుంది. సో నా ద్వారా వాళ్ళకు కూడా ఒక బ్రేక్ పాయింట్, ఫ్రీజ్ పాయింట్ వస్తుందేమో అనే ఇంటెన్షన్ అంతే. సో యా, ముందుకి వస్తే స్టోరీలోకి, నాది బేసికల్గా హైదరాబాద్. నేను నా బ్యాచిలర్స్ నుంచి నేను బెంగళూరులోనే ఉన్నా. సో అలానే అలవాటైపోయింది. బట్ యా, ఐ మీన్ బెంగళూరు ఫ్రమ్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 years కంటిన్యూస్గా ఉన్నాను. 6 years కంటిన్యూస్గా ఉన్నాను. దానికంటే ముందు బ్యాచిలర్స్, దాని తర్వాత బ్రేక్, హైదరాబాద్లో జాబ్, మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు. సో నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను బెంగళూరులోనే ఉన్నా కంటిన్యూస్గా. 2020లో నా మ్యారేజ్ అయింది, లాక్డౌన్లో. సో యా, సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్, మార్చ్లో మా వైఫ్ వేరే సిటీకి మూవ్ అయ్యాడు, జాబ్ రిలేటెడ్. సో కమిట్మెంట్స్ తెలిసిందే కదా, కమిట్మెంట్స్ వల్ల, వీటి వల్ల తను వేరే సిటీకి మూవ్ అయ్యారు జాబ్ వల్ల. దాని తర్వాత స్టార్టింగ్లో అంతా ఓకే, అలవాటు అవుతుందిలే అని అనుకున్నాము. ఇద్దరం మాట్లాడుకుంటాము, ఇద్దరం షేర్ చేసుకుంటాము. స్లోగా ఇద్దరం ఒక పాయింట్ ఆఫ్ రియలైజేషన్కి ఎప్పుడు వచ్చాము అంటే, బాస్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనే లూప్ నుంచి కొంచెం బయటకు వచ్చాము. ఐ మీన్ టు సే, లూప్ నుంచి బయటకు వచ్చాము అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని కాదు. తన కెరియర్, తను ఆఫీస్కి వెళ్తుంది, తను రూమ్కి వస్తుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నా, రూమ్కి వస్తున్నా, మాట్లాడుకుంటాము,
ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాము అని అంత డిస్కషన్ జరుగుతుంది. బట్ సైమిల్టేనియస్గా మేమిద్దరం ఇంకోటి ఏమనుకున్నామంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంని మనము ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాం. సో అది ఎలా యూటిలైజ్ చేసుకున్నాము, ఈ లాస్ట్ 1 ఇయర్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాం, నేను నా లైఫ్లో ఎంత చేంజెస్ జరిగినాయి, గోయింగ్ ఫర్దర్ వీడియోస్లో 1 by 1 మాట్లాడుకుందాము. సో ఇది ఒక సార్ట్ ఆఫ్ ఇంట్రో కాబట్టి నాట్ గోయింగ్ మచ్ డీటెయిల్స్. సో బెంగళూరులో ఉంటా, అందరికీ తెలుసు. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళకి తెలుసు ఐటీపీఎల్ అనేది. సో ఐ వర్క్ ఇన్ ఐటీపీఎల్ ఫర్ వన్ కార్పొరేట్ కంపెనీ. సో వర్క్ డీటెయిల్స్ మరి ఎక్కువగా షేర్ కూడా చేసుకోలేను. బట్ ఇంకొక మేజర్గా చెప్పాలి అంటే కనుక మనకి ఎంత ఓవర్ థింకింగ్ ఉందో మనం అంత బడ్జెట్ పద్మనాభం కూడా. మన బడ్జెట్ పద్మనాభం సిరీస్ కూడా, ఐ మీన్ టు సే సిరీస్ అంటే ఒక కైండ్ ఆఫ్ సిరీస్ కాదు, నేను ఎలా బడ్జెటింగ్ చేసుకుంటాను, అందరూ అలా చేసుకోవాలి అని కాదు. బట్ మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. చాలా ఫనీ థింగ్స్ ఉంటాయి. మేబీ ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారేమో అని నా ఫీలింగ్. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ సో దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్. అండ్ గోయింగ్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఏం డీటెయిల్గా ఏంటి అసలు నేను ఇక్కడ ఎందుకు, మా వైఫ్ వేరే సిటీలో ఎందుకు, లాస్ట్ 1 ఇయర్ నుంచి మా లైఫ్లో ఏం జరుగుతుంది, రాబోయే ఇయర్స్లో అసలు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము, అసలు మేము ఏం చేద్దాం అనుకొని వైఫ్ ఒక సిటీలో నేను ఒక సిటీలో అసలు ఈ యూట్యూబ్ త్రూ ఏం చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గోయింగ్ ఫర్దర్ డిస్కస్ ఎవ్రీథింగ్. అందుకే నేను అన్ఫిల్టర్డ్ అని చెప్పి పెట్టాను. నాకు ఎటు సార్ట్ ఆఫ్ కంటెంట్ అనేది నేను ఇది టార్గెటెడ్ ఆడియన్స్, ఇది టార్గెట్ ఆడియన్స్, లేదా నా కంటెంట్ ఇది అలా ఏం లేదు. నా కంటెంట్ ఈస్ ప్యూర్లీ లైక్ అన్ ఇంట్రోవర్ట్, హౌ హీ సీజ్ ద లైఫ్. వాడు లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని లేకపోతే ప్రతి యాక్టివిటీని ఎలా చూస్తాడు, ఎలా తీసుకుంటాడు అనేది నా ఎక్స్పీరియన్స్ లేదా నేను ఫేస్ చేసిన దాంట్లో రిలేటెడ్గా డే టు డే ఏం జరుగుతుంది అనే దాంట్లో ఐ వుడ్ లైక్ టు షేర్ అండ్ సీ హౌ మెనీ పీపుల్ విల్ ట్రై టు కనెక్ట్ ఆన్ దిస్. Stay tuned for more videos. Signing off, this is your Ravi.